బ్లాక్ రాక్ అనబడే ఒక సంస్థ గురించి ఒక 2 వీడియోస్లో మాట్లాడి ఉంటాం. అంటే వీళ్ళే ప్రపంచ పాలకులు. మీకు ఏ ఒక దిగ్గజ సంస్థనైనా చూడండి, అందులో బ్లాక్ రాక్ యొక్క పెట్టుబడులు ఉంటాయి. ఒకవేళ ఆ సంస్థ నష్టాల పాలైతే బ్లాక్ రాక్ టేక్ ఓవర్ తీసేసుకుంటుంది. ఇలాగా వందల కంపెనీస్ బ్లాక్ రాక్ వాళ్ళు కొంటూ ఉంటారు. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 2.1 ట్రిలియన్, బిలియన్ కాదు ఫ్రెండ్స్, ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ని అమెరికన్ మార్కెట్ నుంచి బయటకు తీసుకువెళ్ళి వేరే దగ్గర పెట్టుబడులు పెడుతున్నారు. అమెరికాకు ఏం జరిగింది అంటే, మీకు మెల్లమెల్లగా మనము 36 ట్రిలియన్ అన్నాము, 38 ట్రిలియన్, ఇవాళ 40 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పులండి. అమెరికాకు అప్పులు. ఎప్పుడైతే ఒక దేశం ఇలాగా అంటే ఈ అప్పులను వాళ్ళు తీర్చడము అనేది ఇంపాసిబుల్, జరగదు, ఇది మీనింగ్లెస్. ఎందుకంటే మీరు అమెరికా దగ్గరికి వెళ్ళి మా అప్పులు తిరిగి ఇవ్వు అని చెప్పి అడగలేరు, వాళ్ళు తిరిగి ఇవ్వలేరు. వాళ్ళు ఏదో ఒక రకంగా నాటకాలు ఆడి వాళ్ళ యుద్ధాలు వరుస పెట్టి యుద్ధాలు చేస్తూనే ఉంటారండి. సో ఈ డబ్బు తిరిగి రాదు. కానీ మీరు గమనించారు అనుకోండి, బ్లాక్ రాక్ లాంటి సంస్థలు మెల్లమెల్లగా అమెరికా మార్కెట్లో పెట్టుబడులు పెట్టరు, అమెరికన్ డాలర్ నుంచి దూరంగా ఉంటారు. అలాగే అక్కడ ఉండే తమ ఆస్తులను మెల్లమెల్లగా వేరే దేశాలకు తరలించడం మొదలు పెడతారు. ఇది ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు విషయము అదే. ఎందుకంటే ప్రపంచంలో నంబర్ 1 కంపెనీ సైలెంట్గా ఈ పని చేస్తుంది అంటే అమెరికా ఎంత పెద్ద క్రైసిస్లో ఉందో ఒక్కసారి ఆలోచించండి. కామన్ మ్యాన్కి, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఇవేమీ అర్థం కాదు. కానీ రేపు సడన్గా దేశము కుప్ప కూలిపోతే, బ్యాంక్రప్ట్ అయినప్పుడు నా డబ్బు పరిస్థితి ఏమిటి ఇదే చెప్తాను. ఇప్పుడు మీ వద్ద ఒక 10 లక్షలు ఉంది, ఒక బ్యాంకులో వేసి పెట్టారు. మీరు రేపు ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళి నాకు ఒక 5 లక్షలు కావాలి అని చెక్ రాసి ఇస్తే మేము ఇవ్వలేమండి, మా వద్ద అంత డబ్బు లేదు అని వాళ్ళు అన్నారు అనుకోండి, మీరేం చేస్తారు? ఏమీ చెయ్యలేరు. ఇవాళ ఫెడరల్ బ్యాంకింగ్ సిస్టమ్ అలాంటి ఒక పరిస్థితిలోనే ఉంది. మొన్న కూడా ఎలాగ ఒక దిగ్గజ బ్యాంక్ కుప్ప కూలింది అని మాట్లాడాం. సో ఇవాళ వరస పెట్టి వికెట్లు ఇలాగే. అంటే ఏంటి? జేపీ మార్గాన్ అనండి, గోల్డ్మ్యాన్ సాక్స్, మీకు మార్గాన్ స్టాన్లీ, హెచ్ఎస్బిసి బ్యాంక్స్, వీళ్ళందరూ కూడా అమెరికాలో ఉండే తమ డబ్బుని వేరే దేశాలకు తరలిస్తున్నారు. సైలెంట్గా చేస్తున్నారండి, ఎక్కడా ఏమీ చెప్పడం లేదు. మరి వాళ్ళ ఆర్థిక నిపుణులు ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఇలాగే ఉంటుందండి. ఒక మహా సామ్రాజ్యము అన్నప్పుడు ఒక సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్లో ప్రతి ఒక్క సామ్రాజ్యము చిక్కుకుపోతుంది. గత 500 ఏళ్ల నుంచి కూడా ఇదే జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది ఎట్లా చూడాలి అంటే 4 సీజన్స్ అంటున్నారు. సో ఫస్ట్ సీజన్ స్ప్రింగ్ సీజన్ అన్నప్పుడు మీకు అంతా కలర్ఫుల్గా ఉంటుంది. సెంటర్ ఆఫ్ ద స్టేజ్ అమెరికా, మీకు డాలర్ డ్రీమ్, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా. ప్రతివాడు అమెరికాకు వెళ్ళాలని కలలు కంటాడు. అక్కడ ఉద్యోగాలు, ఫ్యామిలీ, జీతాలు, అద్భుతం. ఈ భూలోక స్వర్గము అనే పిక్చర్ మీకు అమెరికా విషయంలో, అమెరికా కాదండి, ఇంతకు ముందు కూడా మీకు అది గ్రేట్ బ్రిటన్ అనొచ్చు, స్పెయిన్ మహాసామ్రాజ్యం అనొచ్చు, ఫ్రాన్స్ చెప్పొచ్చు, వీటిని అంతా చెప్పుకోవచ్చు. ఇవాళ అమెరికా అక్కడ ఉంది. సో ఒక కలర్ఫుల్ లైఫ్ అనేది అమెరికాలో ఉంటుందని అందరూ నమ్ముతారు. సో మీకు కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు, అంటే వాడు అప్పు అంటూ అడిగాడంటే అప్పు ఇవ్వడానికి ఎన్నో దేశాలు రెడీగా ఉంటారు. అలాంటి ఒక పరిస్థితి. ఇక రెండవ సీజన్ వచ్చేటప్పటికి సమ్మర్ వచ్చేటప్పటికి ఐఆమ్ ద కింగ్, ఐఆమ్ పవర్ఫుల్, ఈ అరగెన్స్ వస్తుంది. ఎప్పుడు ఎవరికి రాకూడనిది ఏంటి? అరగెన్స్, గర్వము, అరగెన్స్. ఇది వచ్చాక మీ పతనము ఖాయం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏం చెప్తే అదే జరుగుతుంది. ప్రపంచం అంతా కుక్కల్లాగా తోక ఆడించుకుంటూ నాతోనే ఉంటారు. దీన్నే వాడు పెట్రో డాలర్ అంటాడు, గోల్డ్ బాండ్స్ అంటాడు, అమెరికన్ డాలర్ అంటాడు. ఇలాగా అంటే మీకు గ్లోబల్ కరెన్సీ ఏంటండి? అమెరికన్ డాలర్. ఇలాగ వాడి అప్పులు అనేవి గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ కన్నా అప్పులు పెరుగుతూ ఉంటాయి. ఏముందిలే, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు 1980s అన్నారు అనుకోండి, 1 ట్రిలియన్ అనేది వాడికి నథింగ్.
ఈ అప్పు అనేది నథింగ్. అదే 2008 అన్నారనుకోండి 10 ట్రిలియన్. ఇది కూడా నథింగ్ అండి, నేను ఇలా ఇచ్చేయగలను అంటాడు. ఇవాళ ఏంటి 40 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పులో ఉన్నాడు. మెల్లమెల్లగా ఇది 100 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్కి వెళుతుంది. ఇక అక్కడతో ఈ మహా సామ్రాజ్యము కుప్ప కూలిపోతుంది. ఇది ఇవాళ ఆర్థికవేత్తలు చేస్తున్న ప్రిడిక్షన్, భవిష్యవాణి. సో ఇప్పుడు సమ్మర్లో విపరీతమైన అరగెన్స్, ఎలా పడితే అలా పెద్ద పెద్ద యుద్ధాలు, మిలిటరీ కాంప్లెక్స్ అంటాడు, డిఫెన్స్ రంగము అంటాడు, ఆయుధాలు అంటే నా వద్ద ఉండే ఆయుధాలు ఇక ఎవరి వద్ద ఉండదు, ఇలా మాట్లాడతాడు. సో ఈ పీరియడ్ అంతా మీరు గమనించారనుకోండి, ఒక 40 ఏళ్ల పాటు నడుస్తుంది. అంటే స్ప్రింగ్ సీజన్ అన్నప్పుడు 80 ఏళ్ళు, మీకు సమ్మర్ అనేటప్పుడు 40 ఏళ్ళు. ఇక తరువాత ఏంటి అంటే ఆటోమ్ ఫాల్ అని అంటారు. అంటే వీడికి అంతు అదుపు లేని అప్పులైపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా ఆ ప్రైడ్ ఉంటుంది కదా, అమెరికన్ ప్రైడ్, దానిని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. కానీ మెల్లమెల్లగా పతనము అనేది అక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది మీకు చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. 10 ఏళ్లలోనే ఇదంతా కూడా జరిగిపోతుంది. వాడు గమనించాడు, ఎందుకంటే ఒక రకమైన అహంభావంతో ఉంటాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు పెద్ద పెద్ద సంస్థలు, ప్రభుత్వాలు, ప్రపంచ ప్రభుత్వాలు గమనిస్తారు, బాలేదు, వీడి యొక్క వ్యాపారం సరిగ్గా లేదు, మార్కెట్ కండిషన్స్ కరెక్ట్గా లేవు, కానీ అప్పులు మాత్రం విపరీతంగా చేసేసాడు. విపరీతమైన అప్పులు ఉన్నాయి, వీటిని వీడు తిరిగి ఇవ్వలేడు, అందరికీ అర్థమవుతుంది. దాంతో ఏంటి, చైనా లాంటి దేశం ఏం చేశారు, 2013లోనే 1.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఏదైతే అమెరికా మీద పెట్టుబడులుగా అంటే అప్పులుగా ఇచ్చున్నారో వెనక్కి తీసేసుకున్నారు. బాండ్స్ ఇస్తాడు కదా, గోల్డ్ బాండ్స్ ఇస్తాడు. సో వాటిని అంతా కూడా వెనక్కి తీసుకొని అమ్మడం మొదలు పెట్టేశారు. అంటే చైనా వాడు 2013లోనే ఈ ట్రెండ్ని గమనించేశాడు. అందుకే మీ యొక్క పొలిటికల్ అనాలిసిస్ అనేది కరెక్ట్గా ఉండాలి, తెలుసుకోవాలి. నెక్స్ట్ లెవెల్లో మీరు జపాన్ని చూసారనుకోండి, 220 బిలియన్ అమెరికన్ డాలర్స్ని వాళ్ళు అమెరికా నుంచి వెనక్కి తీసేసుకున్నారు, అమ్మడం మొదలు పెట్టేశారు. సో ఇవాళ మీరు గమనించారనుకోండి, అమెరికన్ ట్రెజరీ నుంచి మనము భారత్ కూడా ఇదే పనే చేస్తుంది. సో మెల్లమెల్లగా అందరికీ అర్థమైపోతుంది. ఇది ఎలా చెప్తారంటే, స్పెయిన్ ఒకప్పుడు ఇలాగే ఉండేది. స్పెయిన్లో ఉండే డబ్బునంతా తీసుకువెళ్ళి నెదర్లాండ్స్కి షిఫ్ట్ చేశారు. ఎప్పుడు స్పెయిన్ కూలిపోతుంది అన్నప్పుడు నెదర్లాండ్స్ నుంచి యునైటెడ్ కింగ్డమ్, దీన్నే బ్రిటిష్ సామ్రాజ్యము అంటారు. సో వాళ్ళు ఏం చేశారు, సో ద ఫస్ట్ వరల్డ్ వార్ అన్నప్పుడు 600 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మీకు యుద్ధాన్ని చేశారండి. సో ఖజానా ఖాళీ. రెండవ ప్రపంచ యుద్ధం మేమే గెలిచాము అని చెప్పుకున్నారు, కానీ బ్యాంక్రప్ట్ అయిపోయి ఉన్నారు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం. సో ఇవాళ ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న పెట్టుబడిదారులు అందరూ కూడా అమెరికా వెళ్ళిపోయారు కదా. సో మీకు షెల్ కంపెనీ అనండి, బ్రిటిష్ పెట్రోలియం అనండి, ఇలాగా కుప్పలు తెప్పలుగా కంపెనీస్ అమెరికా వెళ్ళిపోయారు. ఇవాళ వాళ్ళ అమెరికా నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారండి. ఎక్కడ అంటే ఆసియా ఖండం, ఇక్కడే వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. అంటే నేను చెప్తున్నా, బ్లాక్ రాక్ అనబడే సంస్థ ఇవాళ ఆసియా ఖండంలో, చైనా అనండి, భారత్ అనండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొన్న మీకు ముఖేష్ అంబానీ తనయుడు వాడి పెళ్లి టైంలో బ్లాక్ రాక్ యొక్క CEO రావడం, నేను మాట్లాడాను కూడా, ఆశ్చర్యపోయాను ఇతను చూసి, ఇతను ఎందుకు వస్తున్నాడని. ఇప్పుడు వీళ్ళు కలిసి భారత్లో రియల్ ఎస్టేట్ చేయబోతున్నారు. అంటే ఆ డబ్బునంతా తీసుకువచ్చి భారత్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. మరి అమెరికా యొక్క లాస్ట్ స్టేజ్ బ్రిక్స్ కరెన్సీ రావడము, మీకు భారత్ రష్యా లోకల్ కరెన్సీలో వ్యాపారము, చైనా బ్రెజిల్ యువాన్లో మీకు వ్యాపారము. అంటే అమెరికన్ డాలర్ని ఇక వీళ్ళు వాడరు అని అన్నప్పుడు అమెరికా అనబడే మహా సామ్రాజ్యము ఎలా కూలిపోతుంది కళ్ళ ముందే మనం చూస్తాము. ఇది ఇవాళ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.